జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 9th ఇన్సిడెంట్ ఒకటి చోటు, ముఖ్యంగా 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన భారత సంతతికి చెందినటువంటి భారతీయుడైనటువంటి అభిజిత్ పరుచూరుని హతమార్చడం జరిగింది. ఆయన చనిపోయారు US లో. సో ఇది ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో ఇది 9వ ఇన్సిడెంట్ అని చెప్తూ ఉన్నారు. అండ్ 9 మంది ఇప్పటికే చనిపోయారు. అండ్ ఇందిరా నూయి ఎవరైతే పెప్సికోకి సిఇఓగా గతంలో పనిచేశారో ఆవిడ ఒక 10 నిమిషాల వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా భారతీయులు కొంత జాగ్రత్తగా ఉండాలి అని ఆమె జాగ్రత్తలు సూచనలు కూడా చేయడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు అండ్ ఈ ఇన్సిడెంట్ గురించిన వివరాలు ఏంటి? ఇక్కడ పాకిస్తాన్ సంబంధించినవి కూడా ఇమీడియట్ గా మీరు తీసుకోవచ్చు. పాకిస్తాన్ లో కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఒకవైపు, ఇంకొక వైపు అక్కడున్న డబ్బులు లేని పరిస్థితి, IMF బెయిల్అవుట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు దేహి అంటున్న పరిస్థితి, ఒకవైపు సౌదీ అరేబియాకి ఆయన అసీం మునీర్ సౌదీ అరేబియాకి వెళుతున్న పరిస్థితి, షాబాజ్ షరీఫ్ ఏమో IMF బెయిల్అవుట్ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి పాకిస్తాన్ ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడదాం సార్ ప్లీజ్. ఫస్ట్ ఇక్కడ మనకు అమెరికాలో భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మన భారత దేశీయులు కావచ్చు లేదా మన NRIలు కావచ్చు, అక్కడ చదువుకుంటూ ఉన్న పిల్లలకు రక్షణ లేదు అన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. గత 3 నెలల్లో 9 మంది మన పిల్లలు చనిపోయారు. సో ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లోనే మనం చూస్తున్నాం. దీని గురించి ఎవరు చర్చించట్లేదే. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు దీని గురించి ఎందుకు గగ్గోలు పెట్టట్లేదు? అమెరికాని ఎందుకు నిలదీయట్లేదు? అమెరికా మానవ హక్కుల గురించి, రక్షణ గురించి ఎంత డైలాగులు కొట్టేవాళ్ళు భారతీయులను, భారతదేశానికి నుంచి వెళ్ళినటువంటి పిల్లలకి ఎందుకు వీళ్ళు రక్షణ కలిగించలేకపోతున్నారు? ఇది చాలా పెద్ద సమస్య. మన పిల్లల్ని ఎంతో ఖర్చు పెట్టి తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి లక్షల పైసలు పోసి వాళ్ళకు అక్కడ సీట్లు తెప్పించుకొని వాళ్ళు అక్కడ చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళు నిజంగా బతికుంటారా లేదా అన్నది పెద్ద సమస్య. ఈరోజు కెనడాకు మనం ఎటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం, వాడు ఖలిస్తానీ భావజాలం ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నాం. మన పిల్లలు యుక్రెయిన్కి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. అలాగే వుహాన్కి వెళ్తే అక్కడ ఎటువంటి పరిస్థితి ఏమో మనం చూసాం. మనం ఆస్ట్రేలియాలో మన మీద దాడులు ఎటువంటివి జరిగినా మనం చూసాం. మనం నిజంగా భారతదేశం నుంచి బయటకు వెళ్ళినటువంటి మన పిల్లలకు రక్షణ అన్నది మనకు పెద్ద ప్రశ్నగా తయారైంది. అందుకనే తల్లిదండ్రులు బిక్కుబిక్కుమని ఉంటున్నారు. నిజంగా వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎటువంటి వార్త ఏ రోజు వినాల్సి వస్తుందో అన్నటువంటి భయం ఈరోజు భారతీయులు అందరిలోనూ ఉంది. కనీసం మన దేశంలో ఉంటే బతికుంటారేమో అన్నటువంటి ఒక ఆశ వాళ్ళకు ఉన్నది. ఆ దేశంలో వెళ్తే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని దీనికి అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు వాళ్ళు రక్షణ కలిగించలేకపోతున్నారు, ఎందుకు ఇటువంటి ఘటనల్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించలేకపోతున్నారు అన్నది ఆ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మాత్రం మన ప్రభుత్వాలది, NGOలది, మన మీడియా మీద ఉన్నది. అన్ఫార్చునేట్లీ మనం విఫలమయ్యాం. కనీసం మన నేషనలిస్ట్ హబ్ ద్వారా అయినా కనీసం ఈ అంశాన్ని లేవనెత్తాము. మనకు ఉన్నటువంటి బాధను మనం వెళ్ళబుచ్చుతున్నాము. అక్కడ అమెరికా ప్రభుత్వం దీనికి స్పందించి రక్షణ కలిగించే దిశగా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేద్దామని మనం కోరుకుందాం. ఇందిరా నూయి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మన పిల్లలకి ఆవిడ ఇచ్చినటువంటి అడ్వైస్ ఏంటంటే, మీరు చాలా అప్రమత్తంగా ఉండండి, మీ మీద దాడులు జరుగుతాయి అని చెప్పి ఎప్పుడు కూడాను మీ చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయి, ఎవరు వస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని మీరు కంటూ దాన్ని ఒక అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. మీరు సడన్ గా అటాక్స్ జరుగుతాయి కాబట్టి మీ యొక్క రక్షణను మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి, అవసరం ఉన్నప్పుడే వెళ్ళండి. మీ సరౌండింగ్స్ అన్ని కూడాను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ రక్షణ మీరే బాధ్యులు అన్నటువంటి ఒక అడ్వైజ్ ఆవిడ ఇవ్వడం జరిగింది. సో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మున్ముందు మరి మన పిల్లలకు అటువంటి ఘటనలు జరగకుండా ఆ ప్రభుత్వం స్పందిస్తుందని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.